కళ్యాణ్ అంటేనే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. రాజకీయ పరంగా నచ్చారమ్మా పవన్ కళ్యాణ్ గారు? సినిమా పరంగా నచ్చారా? నాకు సినిమా పరంగా కాదు, రాజకీయ పరంగా కాదు, మనిషిగా నచ్చిండు, నీతిగా నచ్చిండు. ఆయన ఆశతో రాలేదు రాజకీయంలోకి, ఆశయంతో వచ్చిండు. నమస్కారం అండి, నా పేరు కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసే ఉంటారు, మీకు ఎప్పటి నుంచో చూసే ఉంటారు ఆయన్ని. రేపు పుట్టినరోజు సందర్భంగా చెప్పబోతున్నారు ఏమన్నా? చెబుతా. ఫస్ట్ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి చేతులేసి నమస్కారం వేడుకుంటున్నా. మంచి మంచి మెసేజ్లు అందిస్తున్నారు సమాజానికి. మీరు మంచి మెసేజ్లే ఇచ్చి మార్పు కోరుకోవాలా. మీ వల్ల కొంతమంది మారినా మనకు పుణ్యమే. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అనంత పద్మనాభ స్వామి గుడి కింద నేలమాలకు వెళ్తాయి చూడు, అట్ట వెళ్తాయి. మీరు వెళ్ళడం నేను చెబుతా. పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా నచ్చారమ్మా పవన్ కళ్యాణ్ గారు? సినిమా పరంగా నచ్చారా? నాకు సినిమా పరంగా కాదు, రాజకీయ పరంగా కాదు, మనిషిగా నచ్చిండు, నీతిగా నచ్చిండు. అది అమ్మా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మీకు ఏది బాగా ఇష్టం? నా పవన్ కళ్యాణ్ సినిమాలు ఏదైనా ఒకటే. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటారు? అక్కడ రాజకీయాన్ని డిప్యూటీ సీఎం గా అయ్యారు కదా, మీరు అనుకున్నట్టుగా నా మనిషిగానే చేస్తారా లేకపోతే అంటని అంటారా? రాజకీయ బుద్ధులు అంటని అంటారా? రాజకీయ బుద్ధులు రాలేదు. ఓ మనిషిగా ఆయన ఆశతో రాలేదు రాజకీయంలోకి, ఆశయంతో వచ్చిండు. నాకు కొన్ని పదాలు పలకవు, మీరు అర్థం చేసుకోరి. ఆయన ఆశతో దోసుకుందామని రాల రాజకీయంలోకి, ఒక ఆశయంతో వచ్చిండు. ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఇద్దామని ఆశయంతో వచ్చిండు మన పవన్ కళ్యాణ్. నేను పీచి ఇచ్చిండుగా, ఎట్టించిండు. ఒక్కొక్క నాయకుడు ఏం ఆలోచిస్తాడు, నా పార్టీ ఉండి నా జెండా ఊపితేసాలనుకుంటుండు. ఇప్పుడు ఎంతవరకు ఏ నాయకుడైనా సరే, నువ్వు గాలికి తిరిగి ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోకుండా, నీకు జాబు, నీకు సెటిల్మెంట్ లేకుండా నువ్వు నా జెండా పట్టుకుంటున్నట్టు నేను ఒప్పుకోనంట పవన్ కళ్యాణ్. నువ్వు ఒక సెటిల్ అయిన తర్వాత నీకు నా జెండా పట్టుకున్న అర్హత ఉందని చెప్పిండు. నేను పిలిచినారా పవన్ కళ్యాణ్ది? నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా? వచ్చినాయిగా. ఆయన దానికోసమే వచ్చిండు మార్పు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూయిజం కాపాడదాం అనే ఉద్దేశం ఆయనలో కనపడుతుంది. బతుకమ్మ మన తెలంగాణ ఎందుకు పుట్టలేదనే కూడా ఆయన బాధపడ్డాడు. నిన్న తెలంగాణలో నాకు అంత అభిప్రాయం ఉంది అని ఒక ఫీలింగ్ తో చెప్పాడు. హిందూయిజం నలిగిపోతుంది అని బయటకు చెప్పలేక అటు నలిగలేక ఆయన మాట్లాడిన మాటలు నిన్న ఉన్నాయి. దాని గురించి మీరు ఏమంటారమ్మా? మరి అదేగా మన పవన్ కళ్యాణ్ పోరాడేది. మన హిందూ సాంప్రదాయం మరుగున పడవద్దు. ఆయన ఏం చెప్పిండు? పవన్ కళ్యాణ్ జెండా పట్టుకున్న దాంట్లోకి వచ్చి ఈర మహిళలు కూడా ఏం చెప్పిండు? పేరంటం అవసరమే, యుద్ధము అవసరమే, సమరం అవసరమే, పేరంటం అవసరమే, రెండు అవసరమే అని చెప్పిండు. మన హిందూ సాంప్రదాయాలు వదిలేయొద్దని చెప్పిండు ఆయన. ఆయన ఎక్కడ రాజకీయంగా మాట్లాడింది? మన సమాజాన్ని మారవటానికి మంచి ఉద్దేశంతో వచ్చిండు కాబట్టి మంచి పరిపాలన కావాలని కోరుకుంటుండు, మంచి మంచి నాయకులను ఎన్నుకుంటుండు. అది కూడా నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కోట్లా, అట్టడుగు వరణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎంతెంత వయసు ఉన్నారు పిల్లలకు, ఒక్కొక్కరు 25 ఏళ్ళు 28 ఏళ్ళు కొలేరు. వాళ్ళ అనుభవాలు చెబుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట, అట్ట చెబుతుండ్రు అనమాట. మన పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తే కాదు. ఇంకా పార్టీ పరంగా ఆయన ఏమైనా చేయగలడు అంటావా? పార్టీ పరంగా కాదు, మన దేశ పరంగా, మన రాష్ట్ర పరంగా ఆయన పవన్ కళ్యాణ్ చేయటానికే వచ్చిండు. సమాజంలో మార్పు తేటానికే వచ్చిండు. మన హిందూ సమాజం, మన ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి చెప్పింది పవన్ కళ్యాణేగా, అన్నేగా చెప్పింది. దాని గురించి మన హిందూ సమాజం గురించి అనే ఒక్కటే కాదు, కుల మతాలకి నేను వ్యతిరేకం అని చెప్పిండు ఆయన. ఆయన ఏం చెప్పిండు? ఒక కులం ఉంటది, ఎవరి కులం వాళ్ళు మనం పుట్టాలని చెప్పిండుగా. కులం అనేది పక్కన పెడితే అందరి వర్గాలకు న్యాయం జరగాలని చెప్తుండు పవన్ కళ్యాణ్. అన్ని వర్గాలకు న్యాయం జరగాల, నా నాయకత్వంలో ఉండేవాళ్ళు అన్ని రకాలుగా సిద్ధపడి రావాలని చెప్తుండు. ఏ నాయకుడు ఇదివరకు ఈ మీటింగ్ పెట్టి చెప్పిండు? ఓకే అమ్మా, టోటల్ గా రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేసేది ఉందా? ఆయనకి మీ పరంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎట్లా చెబుతారు? మన పవన్ కళ్యాణ్ 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు బతకాలి అనారోగ్యం లేకుండా మన పవన్ కళ్యాణ్. ఇంకా ఇట్లాంటి మంచి మంచి మాటలు మన యూత్ కి ఇంకా ఉత్సాహం రావాలా, వాళ్ళకి మంచి తెలివితేట రావాలా, వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలా, ఇంకా ఎస్మెంట్ పీచులు ఎన్నో ఇయ్యాలా, నిండా 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.